ఈరోజు సాయంత్రము శనగపిండితో బుగ్గ్యాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్. చూడండి, 2 ఎర్రగడ్డలు 3 పచ్చిమిరపకాయలు తరిగినాను. అదేవిధంగా కొంచెము ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఉప్పు ఇంకా కొంచెమైనా వేసుకోవాలి. ఉప్పుతో పాటు శనగపిండి అండి. చూడండి, శనగపిండి ఆల్రెడీ నూనె పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, నూనె పెట్టాను. శనగపిండి నాకు ఎంత కావాలంటే అంత తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇదో 1 కప్పు లేదా 2 కప్పులు చాలు ఫ్రెండ్స్. ఇంత కాడికి ఎక్కువ వద్దు. పోసి కలుపుదునా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను ఏమి వాటర్ యాడ్ చేయలేదు. ఎర్రగడ్డల్లో ఉండే తేమతోనే చూస్తున్నాను. వీలైనంత వరకు ఆనియన్ పకోడా కదా ఇది, ఆనియన్ అది సంబంధించింది కాబట్టి చూడు అంతా పిండి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా. ఇది ఎందుకంటే మనకు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. జీలకర్ర బాగా అరుగుదల అవుతుంది. చూడండి, ఇలా పిసుకోవాలా. నీళ్లు పోయకుండానే పిసుకాల గట్టిగా. కోలా లైట్గా అట్లా వాటర్ తట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా తీసుకొని ఆనియన్ పకోడా కదా, ఇట్లా ఇట్లా చూడండి ఫ్రెండ్స్, చిన్నగా కాల్చుకోవాలి. మంట పెద్దగా పెట్టుకోవద్దండి, మీడియంలో పెట్టుకోండి. కాలాలి ఇంకా ఇట్లా. ఇట్లా చలికాలం లాగా ఎక్కువ చలి వానలు అట్లా వచ్చేటప్పుడు ఇవి కన్నా వేసుకొని తిన్నా. పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు మన ఇంట్లో డ్రై పల్లీలు ఉన్నా కూడా నీళ్ళల్లో నానబెట్టేసి 1 గ్లాసు సాయంత్రం పూట ఇలా ఉడకబెట్టుకొని కూడా తినచ్చు. లేదా శనక్కాయలే ఉంటే బాగా వేయించుకొని తినచ్చు ఫ్రెండ్స్. బజ్జీలు కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఈ సీజన్లో. గోబీ మంచూరియా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ చలికాలం కదా, ఎక్కువ ఏదో ఒకటి తినాలా, వేడి వేడిగా అనిపిస్తుంటుంది. కాబట్టి అట్లా చేసుకొని తినేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటాము మేము రోజు. ఏదో ఒకటి ఎప్పుడన్నా పెట్టాలనుకున్నప్పుడు వీడియో పెడతాము. అదే పనిగా ఏం పెట్టాము, వీడియో కోసం ఏం చేయం ఫ్రెండ్స్. లోపల పచ్చి ఉంటుంది, మళ్ళీ పచ్చ వేస్తున్నా. చూడు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చిన్నగా వేసుకుంటే చాలా బాగా కాలుతాయి. పెద్ద పెద్దగా వేస్తే సరిగా కాలవు. బుగ్గ్యాలంటే ఈ విధంగానే ఉండాలి. పల్లెటూర్లలో చూసింటారా, ఇట్లే కాల్చి పక్కన పోసింటారు చూడండి. పిండి పచ్చి పిండిగా ఉండకూడదు. లోపల కూడా బాగా ఇస్తా. నువ్వు వేస్తావు తండ్రి బజ్జీ.
చూడండి ఇట్లా గలగలా శబ్దం వస్తాయి అంటే బాగా కాలినాయి అనమాట. ఇట్లా శుభ్రంగా నీట్గా తీసుకోవాలండి. దాంట్లో ఏం ఉండకూడదు. మళ్ళీ ఈ నూనె మనం ఏం చేయాలి, వడగట్టుకోవాలి. వడగట్టుకొని మళ్ళీ ఏదైనా అప్పలాలు కాంచుకోవడానికి పనికి వస్తుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్ లాగా. చూడు కరకర బాగా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఉన్నాయి చలికాలం బజ్జీలు.